ఊచకోత అనేది ఎట్లుంటుందో నరేంద్ర మోడీ ఇవాళ రాహుల్ గాంధీకి చూపించారు. అనుభవరాహిత్యం ఎట్లా ఉంటుందో రాహుల్ గాంధీ పార్లమెంట్ వేదికగా నిరూపించుకున్నారు. చైనా పాకిస్తాన్ ఒక్కటైపోయినాయి, ఈ విషయం నేను ఎన్నోసార్లు చెప్పాను తెలియలేదు అని అయ్యగారు మాట్లాడుతుంటే వినడానికి ఇంత కెమిడియన్ ఈయన అనిపించింది. ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు రక్షణ మంత్రిగా ఉన్నటువంటి జార్జ్ ఫెర్నాండస్ ఆ మాట ఆనాడు చెప్పాడు ప్రభుత్వంలో. మన మొదటి శత్రువు చైనా, రెండవ శత్రువు పాక్, ఈ ఇద్దరూ ఒక్కటే అన్నటువంటి. ఆనాటి నుండి ఈనాటి వరకు బీజేపీ స్టాండ్ అదే. మరి అదే చైనాతో ఎంఓయూకు దుచ్చుకున్నటువంటి ఈయన బుద్ధి ఏమైపోయింది? అదే చైనా పాకిస్తాన్ నడు పెట్టి భారత్ మీదన పహల్గామ్ ఇన్సిడెంట్ చేస్తే ఆ పహల్గామ్ ఇన్సిడెంట్ని కంట్రోల్ చేయడం మానేసి, దాని సందర్భంగా భారత ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం మానేసి, పాకిస్తాన్ చెప్పిన మాటల్ని నమ్ముతూ చైనాకు అనుకూలంగా మాట్లాడతా అమెరికాలో ఉన్నటువంటి